ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటింగ్ పర్సంటేజ్ను పెంచడానికి కూడా విశేషమైనటువంటి కృషి చేసిన నేపథ్యంలో ఇప్పటివరకైతే ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ వర్ధనపేట, మహబూబాబాద్ ప్రాంతాల్లో కొంత చిన్న సంఘటనలు మినహా ప్రస్తుతం మిగిలిన ప్రాంతాలలో కూడా పోలింగ్ సరళిగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మనం జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఎట్లాంటి ఓటింగ్ సరళి నమోదవుతుంది, దీనికి సంబంధించి జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ పాషా గారిని ఒకసారి వారితో మాట్లాడదాం. వారు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు, ఎన్నికలు సజావుగా సాగడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ప్రయత్నాలు ఎంత మేర ఫలిస్తున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఎట్లా ఉంది సార్ ఎన్నికల సరళి? సో జనగామ జిల్లాలో ఈరోజు 2 మున్సిపాలిటీస్, జనగామ మున్సిపాలిటీలో 30 వార్డ్స్ అండ్ గన్పూర్ మున్సిపాలిటీలో 18 వార్డ్స్లో ఎలక్షన్ అనేది మార్నింగ్ 7 AM నుంచి 5 PM వరకు కొనసాగుతుంది. సో మా యొక్క రెవెన్యూ అండ్ మున్సిపల్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ అందరి సహకారంతో కూడా అన్ని విధాలుగా టీమ్స్ అన్నింటిని ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఎలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ప్రజెంట్ 9 AM రిపోర్ట్కి 10% అనేది పోలింగ్ శాతం నమోదైంది అండ్ 11 AMకి 28% వరకు ఉంది. సో ఇంకా 85% అబోవ్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో కాబట్టి 5 PM వరకు ఉంది కాబట్టి దయచేసి ఓటర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. సో జిల్లాలో ఉన్న 102 పోలింగ్ స్టేషన్స్, 66 ఇన్ జనగామ అండ్ 36 ఇన్ గన్పూర్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా వెబ్ కాస్టింగ్ 100% పెట్టడం జరిగింది అండ్ ప్రతి చోట మైక్రో అబ్జర్వర్స్ పెట్టడం జరిగింది అండ్ ఉన్న ఒక 12 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా అడిషనల్ పోలీస్ ఫోర్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి సో ఎలక్షన్స్లో ఎక్కడ కూడా సెన్సిటివ్ ఇన్సిడెంట్స్ అవ్వకుండా అన్ని చోట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఓటింగ్ పర్సంటేజ్ కోసం అవేర్నెస్ కూడా కార్యక్రమాలు SHG మెంబర్స్ ద్వారా కూడా చేయడం జరిగింది అండ్ SEC వెబ్సైట్ ద్వారా కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటర్ స్లిప్ అని కూడా ప్రచారం చేయడం జరిగింది. మా SHG మెంబర్స్ గ్రూప్స్లో కూడా అండ్ ANM ఆశాస్ గ్రూప్స్లో కూడా అండ్ పబ్లిక్కి కూడా మీడియా ద్వారా కూడా అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. కాబట్టి సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ ఇంక్రీజ్ ఇన్ ద ఓటింగ్ పర్సంటేజ్ ఇన్ ద కమింగ్ అవర్స్. సార్, గతంలో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ జరిగింది గత మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి? మరి దాన్ని పెంచడానికి మీరు ఎట్లాంటి స్పెషల్ ఇనిషియేషన్ తీసుకున్నారు సార్? సో గతంలో జనగామ మున్సిపాలిటీ ఒక్కటే ఎలక్షన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది, అప్పుడు 79% ఉంది. సో ఈసారి మేము దాన్ని స్పెషల్గా ప్లాన్ చేసుకొని వార్డ్ వైజ్లో ఉన్న వార్డ్ ఆఫీసర్స్ కూడా స్పెషల్గా ఈ యొక్క స్వీప్ యాక్టివిటీస్, సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం జరిగింది. SHG మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. వార్డ్ కమిటీస్ ద్వారా వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఈ ఎలక్షన్ పోల్ డే గురించి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది అండ్ 18 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ID కార్డ్స్ ద్వారా కూడా మీరు ఓటర్ కార్డ్ లేకపోయినా కూడా ఓటు వేయొచ్చు అని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేసాం. అండ్ ఒకవేళ ఓటర్ స్లిప్ రాకపోయినా కూడా ఫ్రీగా ఆన్లైన్లో ఓటర్ TSEC వెబ్సైట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అందరికి కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. అండ్ గన్పూర్ మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ, ఫస్ట్ టైం ఎలక్షన్లో ఉంది కాబట్టి సో అక్కడ కూడా 80% కంటే ఎక్కువ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఓవరాల్ మేము చేసిన స్వీప్ యాక్టివిటీస్, ప్రమోషన్స్ అండ్ ఆల్సో పబ్లిసిటీ గవర్నమెంట్ ద్వారా కూడా చేయడం జరిగింది. SSC వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ గారు కూడా ప్రతిరోజు నిరంతరంగా ఎలక్షన్ VCs తీసుకుంటున్నారు. 2 రోజులకు ఒకసారి టెలికాన్ఫరెన్స్ అండ్ మీటింగ్ తీసుకొని పేపర్ అన్నింటిలో కూడా పబ్లిష్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి ఇంకా ఓటింగ్ సడలింపు, ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉంది. సార్, మీరు ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టినా కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఏదైనా వైలేషన్ జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. ఒకవేళ ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగా మీరు దానిలాగా ఎక్కడ స్పెషల్ అబ్జర్వేషన్స్, ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్? సో మా దగ్గర లాస్ట్ 2-3 మున్సిపల్ ఇన్సిడెంట్స్ చూసుకున్నాము. అట్ ది సేమ్ టైం లాస్ట్ 1 monthలో జరిగిన హోస్టల్ ఎన్విరాన్మెంట్ ఇన్సిడెంట్స్ చూసుకొని సో ఆల్మోస్ట్ 12 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ అండ్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్గా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సో సాధారణంగా నార్మల్ పోలింగ్ స్టేషన్కి వెబ్ కాస్టింగ్ ఉంటే మైక్రో అబ్జర్వర్స్ ఉండరు. కానీ ప్రజెంట్ జనగామ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీస్లో కూడా మేము వెబ్ కాస్టింగ్ ప్లస్ మైక్రో అబ్జర్వర్ కంపల్సరీ చేయడం జరిగింది. సో దట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా అన్ని అడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకున్నాము. అండ్ అడిషనల్ పోలీస్ ఫోర్స్, ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అన్నిటి కూడా ఒక 15 మెంబర్స్ ఎక్స్ట్రా పోలీస్ ఫోర్స్ కూడా పోలీస్ వారితో రిక్వెస్ట్ చేసి తీసుకోవడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ అవ్వకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అభ్యర్థులు కూడా ఎలాంటి ప్రలోభాలు తీసుకొని లేకపోతే ఎలక్షన్ ప్రాసెస్లో ట్యాంపరింగ్ చేయడము, ఓటింగ్ పోలింగ్ స్టేషన్ 100 మీటర్స్ రేడియస్లో ఏమైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ కానీ రూల్స్కి అగెనిస్ట్గా చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. BNHS మరియు ఎలక్షన్ కోడ్ రూల్ ప్రకారం శిక్షలు అమలు చేయడం జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ మీరు తీసుకుంటున్నటువంటి ఇనిషియేషన్స్ వల్ల ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ అంటేనే ఇక్కడ డబ్బు, మద్యము ఇటువంటి కొన్ని ప్రలోభాలకు గురేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద కూడా కొంత కంప్లైంట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మీరైనా కంప్లైంట్స్ వచ్చాయా, లేకపోతే అట్లాంటివి కొంతమంది బయటకు చెప్పలేనటువంటివి కూడా కొంత వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఇక్కడ అంటే ఎన్నికలు సజావుగా సాగాలన్నా, వైలేషన్ జరగకుండా ఉండాలన్నా, ఈ డబ్బు మద్యం ప్రవాహం తగ్గాలన్నా కానీ వారికి ఎట్లాంటి భరోసా ఇవ్వాలనుకున్నారు? జెన్యూన్గా పనిచేసేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ భరోసా ఏంటి సార్?
ఇప్పటి వరకు ఒక 3 ఎఫ్ఐఆర్స్ అనేవి నమోదవడం జరిగింది. మోస్ట్లీ రేటు ఎక్సైజ్ మందు పంపిణీ దగ్గర కానీ వాళ్ళ ఇళ్లలో మందు స్టోరేజ్ చేసినవి ఆ కంప్లైంట్స్ మీద మనం తీసుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం మా ఎఫ్ఎస్టీ కూడా యాక్టివేషన్లో ఉన్నారు, ఎస్ఎస్టీ కూడా యాక్టివేషన్లో ఉన్నారు కాబట్టి, అండ్ జోనల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ రూట్లో కాబట్టి. సో డెఫినెట్గా ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా వస్తే మాత్రం 100% మేము అధికారులు వెళ్ళడం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ బిఎన్హెచ్ఎస్ మరియు ఎలక్షన్ కోడ్ రూల్స్ ప్రకారం కూడా శిక్ష కోసం వాటిని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సార్ మీరు ఇంత ఇనిషియేషన్ తీసుకున్నారు ఓటింగ్ పర్సంటేజ్ గురించి. ఇప్పటివరకు పొద్దున చూస్తేనేమో 10% అని చెప్పి అంటున్నారు, తర్వాత చూస్తే 25% అని చెప్పి అంటున్నారు. ఇప్పటికి కూడా సమయం కూడా కొంత తక్కువనే ఉంది. గతంతో పోలిస్తే మీరు తీసుకున్నటువంటి ఫలితాలు ఫలిస్తాయా, లేకపోతే మీరు అనుకున్నటువంటి 75% గతంలో జరిగిందని రీచ్ అయ్యేవో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఇప్పటి వరకు రానటువంటి ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో అలాగే చూసుకుంటే ట్రెండ్ చూసుకుంటే లాస్ట్ 2 అవర్స్లో చాలామంది రావడం జరిగింది. సో వీ హ్యావ్ క్రాస్ 95%. సో మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా మోస్ట్లీ అర్బన్ అప్పత్తి అనేది ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో ఏంటంటే ఈవినింగ్ వరకు వేద్దాము, మార్నింగే వెళ్ళలేము అన్నట్టు ఉంటుంది. కానీ గ్రామాల్లో చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ పబ్లిక్ ఎక్కువగా యాక్టివ్ ఉంటారు కాబట్టి వాళ్ళు వెంటనే వెళ్ళి ఓటు వేసేసి మిగతా పనులు చూసుకుంటారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ పోస్ట్ లంచ్ ఇది ట్రెండ్ ఆఫ్ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాము. అండ్ లాస్ట్ 79% అనుకుంటున్నాం కాబట్టి దానికంటే ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందని మేము భావిస్తున్నాం. సార్ లాస్ట్ వన్ థింగ్ సార్, ఇప్పుడు ఎందుకంటే ఆర్టీవీ అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎలక్షన్కు సంబంధించి కూడా ఒక సైన్ బోర్డులు అంటే 3వ వార్డు 4వ వార్డు అనేటువంటివి బయట ఉంటే కొంతమంది ఓటర్లు లోపలికి వచ్చే అంటే బయట నుండి అటే వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ వార్డు కన్ఫ్యూజ్ చేయడం వల్ల సైన్ బోర్డు లేకపోవడం వల్ల వేరే వార్డులకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఆ సైన్ బోర్డు లేక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు సార్. దీని మీద ఏమన్నా మీరు అబ్జర్వ్ చేశారా సార్? సో మా యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే ఒక్క వార్డులో అన్ని పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అంటే ఒకే కేంద్రంలో మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఆఫ్ డిఫరెంట్ వార్డ్స్ ఉండవు. సో ఎగ్జాంపుల్ వార్డ్ నెంబర్ 3 అని ఉంటే వార్డ్ నెంబర్ 3లో ఉన్న ఓటర్స్ అందరూ ఆ పోలింగ్ స్టేషన్ ఆ స్కూల్లో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్స్ అక్కడే ఉంటాయి. అంతే తప్ప వార్డ్ నెంబర్ 4+3 మిక్స్ అయ్యేది ఉండదు. ఎందుకంటే వార్డ్ నెంబర్ 3 జ్యూరిడిక్షన్ వేరు, వార్డ్ నెంబర్ 4 జ్యూరిడిక్షన్ వేరు. సో అలాంటి ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ రావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వార్డ్ నెంబర్ 3 వాళ్ళు వచ్చినా కూడా మోస్ట్లీ ప్రతి చోట కూడా 2 పోలింగ్ కేంద్రాలే ఉన్నాయి ఒక్కొక్క స్కూల్లో. ఓన్లీ ఒక 2 ఏరియాస్లో మాత్రమే 4 and 5 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ అది పెద్ద వార్డ్స్ కాబట్టి అక్కడ ఉన్నాయి. జెడ్పీహెచ్ఎస్ ధర్మకంచె దగ్గర అక్కడ ఉన్నాయి. అదర్వైజ్ రిమైనింగ్ ఆల్ ప్లేసెస్ ఒక ప్లేస్లో 2 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఫర్ దట్ వార్డ్ కాబట్టి సో అలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడడానికి చాలా వరకు ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా తీసుకుంటున్న ఇనిషియేషన్ కూడా ఫలిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎలాంటి చెదురుమదురు ఘటనలు మాత్రం జనగామలో జరగలేదు. ప్రస్తుతానికి తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి కూడా తాము తీసుకున్నటువంటి అంటే ప్రణాళికలు ఫలిస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు గతంలో 75% పోలింగ్ పర్సంటేజ్ జరిగితే ఈసారి 95 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మధ్యాహ్నం వరకు కూడా కొంత పోలింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది. కాకపోతే సాయంత్రం పూట టౌన్లో కాబట్టి అర్బన్లో ఉన్నారు కాబట్టి సాయంత్రం ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశాలు లేనటువంటి ఒక ధీమా మాత్రం ఇక్కడ జనగామ జిల్లా కలెక్టర్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.